చిన్న గొర్రెలం మేము చిన్న గొర్రెలం. గొర్రె బిడ్డ నా కొడక ఉందిరా నీకు ఈరోజు ఉందిరా రా. మళ్ళీ గరికపాటి గారు నీకు గెలికినావు కదా, నీకు ఇప్పుడు రాడ్ దింపుతాను అక్కడొకరా. వెల్కమ్ నేను మీ ట్రావెల్ డాన్సర్ కిరణ్. ఈరోజు మాత్రం అన్వేష్ గాడికి చుక్కలు చూపిస్తాను అనమాట ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అండ్ లైక్ చేయడం, షేర్ చేయడం, వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక తోక వంకర్ అంటారు కదా, దానికి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ వీడు. హిందువులు తాగకపోతే వీడికి ఎంతో కొంత తాగాలన్నమాట, లేకపోతే వీడికి పొద్దు పోదు. వీడికి ఇంకా జీవితంలో సిగ్గు రాదు. నేను ఫస్ట్గా ఒకటి చెప్తున్నాను, వీడు ఏ కంట్రీకి కూడా సంబంధించిన వాడు కాదు. డబ్బులు ఇస్తే సెప్టిక్ ట్యాంక్లో దూకి దాంట్లో ఈత కొట్టి దాని టేస్ట్ ఎట్లుంది కూడా చెప్పేస్తాడు అనమాట. అంత నీచపు నా కొడుకు వీడంటే నాకు పెద్ద హేట్ ఏం లేదు బ్రో. హేట్ అంటే ఫస్ట్లో వీడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి. యాక్చువల్లీ వీడు ఒక క్రిస్టియన్ స్పై. నిన్న ఒక పోస్ట్ చూశాను ఇన్స్టాగ్రామ్లో, ఇక్కడ పెడుతున్నా చూడండి. పోస్ట్ చూశాను, ఒక ఇమాజిన్ ఒకవేళ జస్ట్ అన్వేష్ గాడు పాకిస్తాన్కి సంబంధించిన స్పై అయ్యి ఉంటే అని చెప్పేసి ఒక పోస్ట్ వచ్చింది ఇన్స్టాగ్రామ్లో. నాకు కింద కామెంట్స్ చూసైతే నవ్వు కాదు, నేనైతే కింద కామెంట్ పెట్టినా, వీడు క్రిస్టియన్ స్పై దురందర్ కాదు దరిందర్ అంటే దరిద్రుడు అని కామెంట్ పెట్టిన. కింద అయితే ఇంకా ఎన్ని కామెంట్స్ వచ్చాయో మీకు చూపిస్తా చూడండి. మళ్ళీ గరికపాటి గారి జోలికి వచ్చాడు. గుడ్డు విషయం ఏదో ఒక విధంగా హిందువుల్ని రెచ్చగొడితే వాళ్ళు పోస్తారు కదా ఉచ్చ కాస్త, అది తాగాలి. ఇదే వాటి టార్గెట్. ప్రతి దేశంలో బ్రోతలోస్ ఎక్కడుంది, ఎక్కడ పత్యాపురం ఎక్కడ జరగద్దని తిరిగే నువ్వు కూడా హిందూయిజం మీద మాకు అరే నువ్వు సెల్ఫ్ డబ్బా నా కొడుకేడు. సెల్ఫ్ డబ్బా 130 దేశాలు తిరిగాను, 130 దేశాల్లో కంట్రీస్లో ప్రైమ్ మినిస్టర్లకి బ్లో జాబ్ చేశాను నేను. ఆ కొడుకు గంటలు దొరికిపోతాడు అక్క వీడు, గంటలు దొరికిపోతే స్పై వీడు. ఈ పోస్ట్ కానీ వాళ్ళు కానీ చూస్తే వీడిని ఇప్పుడుండే సిచ్యువేషన్లో వీడికి రాడ్ దింపేస్తారు. బాబా ఏం ఫాలోయింగ్ ఉందిరా అన్వేష్, నీకు చిన్న ఫాలోయింగ్ ఉందిరా. నాకైతే ఒక డౌట్ ఉందిరా, నువ్వు గే అయినా ఉండాలి, లేకపోతే పీడోఫైల్ అయినా ఉండాలి. ఈ రెండిట్లో ఏదో కరెక్ట్గా నువ్వే మాకు చెప్తే బాగుంటుంది, ఎందుకంటే చాలా కన్ఫ్యూజన్ నడుస్తుంది ఇక్కడ. మరి ఏది నిన్న గరికపాటి గారి గురించి గుడ్డు గోళ. చంద్రబాబు నాయుడు గారికి కలజోడు లేదు, 43 లోకేష్ గారికి కలజోడు లేదు, కానీ వాళ్ళ మనవడికి కలజోడు ఉంది. చూసారా, పౌష్టికాహార లోపం అండి. ఈ విషయం నాకెలా తెలుసు అంటే 130 దేశాలు తిరిగి పిల్లలు ఏం తింటే బాగా 130 దేశాలు తిరిగి ప్రతి వీడియోలో 130 దేశాలు తిరిగేవారా నువ్వు? 130 దేశాలు తిరిగి 130 దేశాల ప్రెసిడెంట్లకి బ్లో జాబ్ చేసినావారా నువ్వు? చెప్పు, బ్లో జాబ్ అయితే చేసినావా? దేశంలో బాగుంటారని చెప్పి ఒక వీడియో చేశాను, దేశం గర్వించదగ్గ వీడియో. అక్కడ ఇది దేశం గర్వించదగ్గ వీడియో అని కూడా నువ్వే చెప్పేసుకుంటావు, నీకు నువ్వే అక్నాలజ్మెంట్ ఇచ్చేసుకుంటావరా నా కొడక, అరగుండు నా కొడక. తల్లి రాసింది, అవును మీరు చెప్పింది నిజమే. చంద్రబాబు నాయుడు గారు మనవడికి చూడండి, ఒక రాష్ట్రానికి సీఎం మనవడు, ఐటీ మినిస్టర్ కొడుకుకి ఇటువంటి ప్రాబ్లం ఉంది. మరి పేదవాడి పరిస్థితి ఏంటండి? నాకు తెలియగలుగుతాను. మీరు ఆ మాట పిల్లలకి కోడిగుడ్డొద్దు శోభనం అన్నప్పుడు నాకు ఏర్పు వచ్చింది. ఎందుకంటే మేము కటిక పేదరికంలో ఉండేటప్పుడు మా తమ్ముడు ఆ అంగన్వాడీ స్కూల్లో ఉప్మా స్కూల్ అని ఉండేది ఇంటి పక్కనే. మా తమ్ముడు మా తమ్ముడు ఎప్పుడు వస్తారా, మధ్యాహ్నం ఎప్పుడు అవుతుందా అని వాడు పొద్దున్న మధ్యాహ్నం వచ్చేటప్పుడు ఎంత ఉప్మా ఇచ్చేవాడు. మొగా చేసి వేరు ఎంత ఉప్మా. ఆ ఉప్మా వచ్చినట్టు ఆవురావమని అమ్మ దాని మీద పంచదార వేసి అమ్మంత తిని నాకింత పెట్టి తమ్ముడికి ఇంత పెట్టేది. తర్వాత నన్ను హాస్టల్లో పెట్టేసింది. ఆపరా రే, నీ విక్టిమ్ గేమ్ ఆపరా. నీవు ఏడుపు వస్తుందిరా, ఏదో కళ్ళు తుడుచుకుంటున్నాను రా, ఏడుపు వస్తుంది ఆపరా. తర్వాత పెడితే వారానికి ఒక కొడుకు నెట్టేవాడు. ఆ కొడుగుడు తిని కిల్లిమంజారో కొండ, ఆఫ్రికాలో అతి పెద్ద కిల్లిమంజారో కొండ నెక్కాను. తర్వాత 130 దేశాలు తిరిగాను. మళ్ళీ ఇదే కోడిగుడ్డు బలం, చిన్న కొట్టు కాలు విభాగంలో గవర్నమెంట్ ఇచ్చిన కోటా బియ్యం బలంతో రేపు ఎవరెస్ట్ నీకు పిప్పు చేస్తాను ఈ కాలుతాను. ఆ టైంలో మంచి పౌష్టికాహారం ఉండబట్టే కదండి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్కి వీటికి ఎవరు వెళ్తారు? పేదవాడే వెళ్తారు. అసలు గవర్నమెంట్ ఇచ్చేదే ముక్కులో పొక్కు అంట. వారానికి ఒక కోడిగుడ్డు పెడితే అది కూడా పెట్టద్దు అంటున్నారు. ఎలా చదువుకుంటారండి నాకు తెలియగలుగుతాను. అసలు మీరు చేయాల్సిన పని ఏంటి? శాస్త్రం ఏం ఘోషిస్తుందో అది చెప్పాలి. నీకు ఇంకా అంతగా గొలుంటే మీరు అన్నారే 18 ఏళ్ళవాడు 55 ఏళ్ళవాడు మేము ఆగలేము, మీరు 3 వస్తుంది అన్నారు. నిన్న పంతులు మచిలీపట్నంలోని వాడు గుళ్ళో రేపు చేశారు అమ్మాయిని. నిన్న జరిగింది, బయటికి రాలేదు ఆ న్యూస్. నిన్నే మచిలీపట్నంలో చేశారు రేపు. మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని జైల్లో పెట్టేశారు చిన్న అమ్మాయిని. తర్వాత నాసిక్లోని
జ్యోతిష్యం చెప్తాను 58 మంది అమ్మాయితో సంగానం చేశారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని మీరు అది ఇప్పుడు అరే అరే పొట్టి బాడుకో బామ్మర్ది, ఆయన చెప్పిన కాంటెక్స్ట్ వేరే, సందర్భం వేరే, ఆయన ఉద్దేశం వేరే. నువ్వు దాన్ని వేరేలాగా చెప్పి ఒక హేట్రెడ్ క్రియేట్ చేస్తున్నావు కదా. ఇదే నువ్వు మిషనరీ స్కూల్స్లో చదువుకొని లంచోడక నువ్వు అనొద్దు, ముంచా కొడక నువ్వు. ఇది ఈ ఓన్లీ ఈ హిందూస్ వల్ల జరిగిన క్రైమ్స్ అవి నిజమో కాదో కూడా తెలీదు, ఫ్యాక్ట్ చెక్ చేసుకున్నావో లేదో కూడా తెలీదు, కానీ హిందూ క్రైమ్స్ మాత్రమే చెప్తావు చూసావా. మళ్ళీ ముస్లిమ్స్కి మాత్రం ఈద్ ముబారక్ చెప్తావు. ఎందుకంటే వాళ్ళ మీదకి ఏమన్నా మాట్లాడితే భయం ఉచ్చబోసుకుంటావు కాబట్టి. మాదర్చో ఏం మంచి ఉన్నవరా నువ్వు అసలు. మీరు మంచిగా మాట్లాడాలంటే రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ దాటి నాంబిషాన్ అంటే నిరక్షరాస్య. నాంబిషానా? నువ్వు ఇంగ్లీష్ మాట్లాడావు ఒకసారి. 5th క్లాస్ పిల్లోడు నీకంటే చాలా బెటర్గా ఇంగ్లీష్ మాట్లాడతాడు. రే పొట్టి నా కొడక, ఇప్పుడు నాంబిషానా అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ పీపుల్ అంటున్నావు నువ్వు. నువ్వు ఒక క్రిస్టియన్ స్పై, క్రిస్టియన్ ఫండింగ్తో ఈ వరల్డ్ అంతా తిరిగి వాళ్ళ ఆ ప్రోపగాండాని, క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసి ఒక స్పై నా కొడుకు నువ్వు. కనిపెట్టలేరు ఏదో మంచితనంగా మంచివాడిని అనే ముసుగులో ఈ క్రిస్టియానిటీ అనేది గాస్పెల్ స్ప్రెడ్ చేద్దాం, దేవుడి వార్త చెప్దాం అని చెప్పేసి నా కొడక ఈ ప్లాన్ అంతా చేస్తే కనిపెట్టలేరు ఎవరు అనుకున్నావా? ఈ అమ్మ బామ్మర్ది, చిన్న ప్లాన్ కాదురా నువ్వు, చిన్నోడే కాదురా నువ్వు బామ్మర్ది. చాలా పాపం, మీరు క్షమాపణ చెప్తే మొత్తం జ్యోతిష్యం చెప్తాను 58 మంది అమ్మాయిలతో సంగానం చేశారు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని. మరి నువ్వు చేసిందేంట్రా? ప్రతి కంట్రీకి వెళ్ళడం, అక్కడున్న బ్రోతలు చూపించడం, ఎంత ప్రైజులు ఏంది, ఏ అమ్మాయి ఎంతకు వస్తుంది, లంచోడక. అమ్మాయి లేకుండా ఏ రోజైనా ఇది చేసినవరా నువ్వు? ఇప్పుడు ఏ రోజైనా ఒక వీడియో చేసావరా అమ్మాయి లేకుండా పక్కన? మళ్ళీ నువ్వు మాట్లాడుతున్నావు మళ్ళీ. నీ బతుకు. ఇప్పుడు మీరు మంచిగా మాట్లాడాలంటే రాష్ట్రం, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బీహార్ దాటి నాంబిషాన్ అంటే నిరక్షరాస్యతలో నెంబర్ 1 అయిపోయింది. అది మార్చడానికి ట్రై చేయండి, అంతేగాని ఆంధ్రప్రదేశ్కి పేరు మారుద్దాం, కాకినాడకి ఊరు మారుద్దాం. మీరా జగనన్న ఇప్పుడు 3 రాజధానులు ఆగిపోయినాయా? అదే కదా రీజన్ కొడక. రోజు రోజుకి కాకరకాయ కాస్త కేకరకాయ అవుతుంది, ఉన్నమతి కాస్త మీది పోతుంది. దయచేసి మొన్న లాస్ట్ టైమే నేను చెప్పాను, గురువు గారు జాతకం బాగలేదు, జాగ్రత్తగా ఉండండి, నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పాను. మీరు నోరు అదుపులో పెట్టుకోవాల్సింది ఆయన కాదు, జాతకం బాగలేదు ఆయనకు కాదు, నీకే. ఎక్కడో ఉండి డెవలప్మెంట్ గురించి నువ్వు మాట్లాడుతున్నావురా మాదర్చోద్. ఆయన ఎక్కడే ఉన్నాడు, ఎక్కడ కూర్చొని మాట్లాడుతున్నాడు, ఏం మాట్లాడినా ప్రజల ముందు ఉన్నాడు. నువ్వు దాంకొని పందికొక్కు దాంకుంటుంది చూసావు, గుంట తవ్వుకొని ఎక్కడో ఎవరికి కనిపించకుండా ఆ బతుకు నీది. నువ్వు ఆయన్ని మళ్ళీ నువ్వు ఇది చేస్తున్నావు, విమర్శిస్తున్నావురా నువ్వు బేనికేలోడే. కాలంలో ప్రశాంతం లేకుండా పైకి పోతారు. క్షమాపణ ఆయన చెప్పాలా? ఎవరికి? నీకు కొడక. రే ఎంత కామెడీ ఫన్నీ పీస్ గాడు అంటే నువ్వు, అంత కామెడీ ఫన్నీ పీస్. నువ్వు ఇండియాకి వస్తున్నా అని చెప్పి వీడియో పెట్టావు కదా, ఎప్పుడు వస్తున్నావో ఏంటో కాస్త డీటెయిల్గా చెప్తే నీకు అందరం క్షమాపణ వచ్చి దగ్గరుండి నీకు మంచి క్షమాపణ చెప్తాం, సరేనా? నువ్వు ఇంకా జీవితంలో ఊహించుకోవాలంటే క్షమాపణ. డబ్బులు ఉన్నాయని అహంకారం మదం పట్టుకుందిరా నీకు. అప్పుడు ఆ మదం దిగే టైం వస్తుంది అనమాట. ఆ దిగే టైం కూడా నీకు తెలుస్తుంది అనమాట, దగ్గరలోనే ఉంది నీకు. వెయిట్ చేయి. ఒక 200 చెడ్డీ 200 చొక్కా వేసుకొని అంత డబ్బులు పెట్టుకొని ఏం తింటున్నావురా? పెంట తింటున్నావా? పెంటే కదా తినేది నువ్వు. నీ అమ్మ. అరే ఇట్లాంటి బతుకు నీ బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు అని చెప్పేసి ఒక సామెత ఉంటుంది కదా, దానికి పర్ఫెక్ట్ యాప్టర్ నువ్వు. మా దచ్చోద్. ఏంటమ్మా శివాజీ, రాజకీయాల్లోకి వస్తావా? నువ్వు 10th క్లాస్ నాంబిషన్ అంగుట సఫ్, నీకెందుకమ్మా రాజకీయం అంటే ఏదో చెప్తాను, జాగ్రత్తగా విను. అరే రాజకీయం అంటే ఏందో నువ్వు చెప్తావా? ప్రతి కంట్రీలో బ్రోతల్ హౌస్లు ఎక్కడున్నాయి, ముంజల రేట్లు ఎంత, ఎక్కడెక్కడ దొరుకుతారు, ఏం మంచి ప్లేసెస్ ఉన్నాయి, బాగా ఎంజాయ్ చేయాలంటే ముంజలతోటి. ఇదిరా పత్యాపారానికి సంబంధించింది నీ వ్యాపారం అంతా. రాజకీయం నీకెందుకురా? ఆయన యాక్టరు,
ఆయన చాలా ఇప్పటి నుంచి కాదు, నువ్వు చెడ్డీలు వేసుకోక ముందు నుంచే ఆయన యాక్టర్. ఆయన 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 ఒక ఉంది కదా, దానికి కూడా నువ్వు ఈక్వల్ కాదు. ఏదో సరే, నీకు పైసలు కావాలి, డబ్బులు కావాలి, నీకు ఎవడో ఒకరి మీద బురద చల్లాలి. నీకు హిందువులు అంటే హేట్రెడ్. ఆ హేట్ అనేది ఇలా గరికపాటి గారి మీద, ఇట్లా శివాజీ గారి మీద, ఇలాంటి వాళ్ళ మీద చేస్తావు అనమాట. నీ ఒక అమ్మకి అబ్బకి నిజంగా పుట్టుంటారే, నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడరా. ఇండియాకి వచ్చి నేను పలానా ఒక వెన్యూకి వస్తున్నాను, పలానా రోజు ఈరోజు మాట్లాడదాం, ఒక డిబేట్ పెట్టుకుందాం అని చెప్పేసి నువ్వు ఒకటే అబ్బకి పుట్టుంటే నువ్వు ఇండియాకి వచ్చి మాట్లాడరా. ఇప్పుడు నిన్న జాఫర్ ఇంటర్వ్యూ చేశారా నిన్ను? మరి జాఫర్ ఇంటర్వ్యూలో నా ఫోటో ఎందుకు పెట్టారమ్మా? నీ ఫోటో ఒక్కసారి పెట్టారు. దిష్టి బొమ్మరా నువ్వు, దిష్టి బొమ్మ, అందుకనే పెడతారనమాట. ఇప్పుడు ఏదన్నా మంచి ఇల్లు కట్టినప్పుడు, లేకపోతే పొలంలో దిష్టి తగలకుండా పెడతారు కదా, అట్లా నువ్వు ఒక దిష్టి బొమ్మ నా కొడుకు అనమాట. నీది పెడితే ఏంటంటే ఈ లంచాడుకున్నాడు, ఏదో ఒకటి ఉంటుంది లోపల, చూద్దామని చెప్పి పెడతారు. అంటే ఇంటర్వ్యూలో నా ఫోటో 2 సార్లు పెట్టి 5 లక్షల వ్యూస్ సంపాదించారు జాఫర్. ఇదమ్మా రాజకీయం. పోనీ ఇంటర్వ్యూలో నేను ఏమైనా ఉన్నానా అంటే ఒకే ఒక్క సెకండ్ దానికి 2 ఫోటోలు పెట్టి ఇక్కడ ఇంటర్వ్యూ నీదా నాదా? నీది కాదురా, డెఫినెట్గా నీది కాదు. ఆయన ఇప్పుడు ఆ ఇంటర్వ్యూలో 2 సెకండ్స్ నీది కనిపించిందని చెప్పి ఈ రీల్ పెట్టి దీనికి లైక్స్ కొట్టి దీని మీద సంపాదించినావు కదా, ఇది నీ వీడియో. అది నీ వీడియో కాదు, మదర్ చోద్. ఇది నీకు అర్థమైతే లేదు. ఇప్పుడు ఎవరు కాంట్రవర్సీ క్రియేట్ చేసి ఆయన ఏదో అడుగుంటాడు ఒక క్వశ్చన్, దానికి నీ ఫుటేజ్ 1 సెకండ్ వేస్తేనే నీకు నీదా నాదా అని అడిగేస్తున్నావే లంజడుక. నీ ఇంటర్వ్యూకి నా ఫోటో పెట్టి నేను ఎర్రిపప్పని చేశారు. ఇదన్నా రాజకీయం? ఇదే కాదు, మూర్తి గారు కేఏ పాల్ గారు ఇంటర్వ్యూ చేశారు. అక్కడ చూడ అన్వేషణ అని ఒక ట్రావెలర్ యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, నా విషయం ఒక్కటి పెట్టారు. అరే నువ్వు హిందువుల మాట ఎత్తకపోతే నిన్ను కుక్క కూడా దేకదు. ఏది ఒక కుక్క కూడా నువ్వు హిందువుల మీద చల్లుతున్న బురద, నువ్వు చూపిస్తున్న ఈ హేట్రెడ్ వల్లనే నిన్ను మధ్యలో తీసుకొచ్చి మాట్లాడాల్సి వస్తుంది. లేకపోతే నిన్ను ఒక కుక్క కూడా చూడదని చెప్పి నీకు కూడా తెలుసు. ఇప్పుడు మెజారిటీ ఆఫ్ ద తెలుగు స్టేట్స్లో ఉండేది హిందువులు. వాళ్ళని గెలిగితే నీకు పైసలు వస్తాయి, పైసలు వస్తే తింటావు, లేకపోతే ఏం తింటావు? కుక్క పెంట తినాల్సిందే నువ్వు. అది ఎక్కడో కూర్చొని కంట్రీలో, ఇక్కడికైతే రాలేవు. ఇంకా మిలియన్ వ్యూస్ కొట్టారు, 1,00,000 రూపాయలు సంపాదించారు ఆ రోజుల్లో. నేను నా ఫేస్ వర్త్ 10 లక్షల వీడియోలు ఉన్నాయి ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్. ఇప్పుడు నీకు గుడ్డ కిందకి 54 సంవత్సరాలు వచ్చాయా? ఈ వయసులో నీకు కావాల్సింది ఏంటి? భక్తి, రామ, కృష్ణ, బీపీ, షుగర్ అన్నీ వస్తాయి వర్మ. అవన్నీ వదిలేసి రాజకీయం అంటున్నాను. నా అంబిషన్ అనుకుంటా సార్, మన పొద్దు రాజకీయం, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్, మంచి భవిష్యత్తు ఉంది. ఆ భవిష్యత్తు వదులుకొని రాజకీయం అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళావు, వచ్చేసావు, బీజేపీ పార్టీలోకి వెళ్ళావు, వచ్చేసావు. మరి ఇప్పుడు తెలుగుదేశం మన లాస్ట్ టైం ఎలక్షన్లోకి గరుడి పురాణం, గాడిద పురాణం, గంగులత్ర పురాణం అనుకొని దూరావు, ఒక్క బౌర్లా పెట్టావు, రెడ్డి గారు విన్ అయ్యారు, అజ్ఞాతంలోకి వెళ్ళారు. అరే లండికే, నువ్వు కూడా పురాణాలు చెప్తా అని చెప్పేసి వీడియో స్టార్ట్ చేసినావు, సిరీస్ ఆఫ్ వీడియోస్, గుర్తుందా? దానికి ఒక్కడు కూడా నీ నత్తి మాతల్లో ఆ పురాణాలు ఎవరు వినలేక వాటికి రీచ్ రాక నీకు డబ్బులు రాలేదు, అందుకని చెప్పేసి ఇప్పుడు నువ్వు మళ్ళీ బత్తాయిలు అని చెప్పేసి హిందువుల మీద పడ్డావు, మదర్ చోద్. అందుకని ఇప్పుడు ఎవరెవరు నీ కాంట్రవర్సీ చేస్తే డబ్బులు వస్తాయా అని చెప్పేసి నువ్వు నీ జగన్ అన్న కలిసి ఇలా చేస్తున్నారు. అమ్మ మళ్ళీ బిగ్ బాస్ షోలో వచ్చావు, మొన్న 2023లో బిగ్ బాస్ షోతో బయటకు వచ్చి అక్కడ కూడా నాన్ వెజ్ ఫ్యాన్ అని చెప్పి మార్కెట్లోకి నన్ను వాడేసావు. నువ్వు బిడ్చి బామ్మర్ది, నీ పేరు వాడాలి. నువ్వు ఒక బిడ్చ్ అనమాట, శ్రీరెడ్డి లాగా నువ్వు కూడా ఒక బిడ్చ్. మళ్ళీ వచ్చి ఏదో సరదాగా వైఎస్ఆర్సీపీ బిడ్చ్ నువ్వు, నేను వాడాలా?
లోకి వచ్చి మంగపతి మకళాపతి అని చెప్పుకొని మార్కెట్లోకి వచ్చి దొండూర సినిమా ఎక్సలెంట్ ఆర్టిస్ట్, ఆస్కార్ ఇవ్వచ్చు నీకు. అటువంటి సినిమాని నీ ఎదగ రాజకీయంతో డైరెక్టర్ భవిష్యత్తు నాశనం చేసాయి. ఎవరిని చూడకుండా సామాను ఆమాను అనుకొని ఎందుకు మనకి రాజు. ఆ సామాన్ టాపిక్ లోనే కదరా బామ్మర్ది నువ్వు కూడా వచ్చి ఎన్ని వీడియోస్ చేసి డబ్బులు సంపాదించుకున్నావు మదర్ చోత్, మళ్ళీ ఆయన బ్లేమ్ చేస్తావు. ఆయనకి పెద్ద మంచి పేరు వచ్చింది ఆ మూవీ తోటి, డబ్బులు కూడా వచ్చాయి, డైరెక్టర్ కూడా బాగున్నాడు రా. నువ్వు ఒక్కడవేరా ఇండియాలోకి రాలేక పాపం బయట ఎక్కడో బతకలేక కుక్క బతుకైపోయింది కదరా నీది బామ్మర్ది. నీకు టీటీడీ చేరు కానీ బాధ తెలుస్తుందిరా, నీ బాధ అయితే తెలుస్తుంది. ఇండియాకి రాలేని నీ బాధ, ఇండియాలో కనిపిస్తే కొడతారనే నీ బాధ, భయం కొన్ని జీవితాలు అంతే, చేసిన కర్మ తప్పదు. నేను అవ్వాలని ఉంది అంతేనా? ఎందుకు ఇప్పుడు సినిమాలు చేస్తే ₹1,00,00,000 ఇస్తున్నారా, 50 లక్షలు మినిమం ఇస్తున్నారా? అవన్నీ సంపాదించి టీటీడీకి డొనేషన్ ఇవ్వి వర్మ. మనకెందుకు వర్మ రాజకీయం? మంచి భవిష్యత్తు ఉంది వర్మ, మంచి ఫాదర్ క్యారెక్టర్, మంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్. అరే శివాజీ గారు నాకు తెలిసి ఒక 30-30 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో ఉండుంటారు. నువ్వు ఈ మధ్య ఒక 5-6 సంవత్సరాల నుంచి కోవిడ్ నుంచి నువ్వు నీ యూట్యూబ్ వీడియో స్టార్ట్ చేసి ఎక్కడెక్కడ లంజల వ్యాపారం జరగద్ది అని చెప్పేసి నువ్వు వాటిని చూపించి ఫేమస్ అయిన నువ్వు శివాజీ గారికి ఫ్యూచర్ కెరియర్ గురించి నువ్వు ప్రెడిక్షన్స్ ఇస్తుంటే లేకపోతే సలహాలు ఇస్తుంటే నాకు ఎంత నవ్వు వస్తుందంటే గువ్వతో నిన్ను ఎలా ఎలా కొట్టాలో కూడా అర్థం కావట్లేదు రా బామ్మర్ది. నువ్వు ఎందుకురా నువ్వేదో పెద్ద ఐపీఎస్ చదివి సర్వీస్ చేస్తాను అనుకుంటున్నావు ఇండియాకి. నువ్వు చదివింది టూరిజం, షిప్పుల్లో టేబుల్ తుడుచుకునే జాబు, షిప్పులు తుడుచుకునే జాబు. నా కొడక నువ్వు ఏదో మళ్ళీ డొనాల్డ్ ట్రంప్కి పక్కన సెక్రటరీ లాగా మాట్లాడతావు నా కొడక. ప్లేట్లు కడుక్కునే నా కొడక. నెంబర్ 1 అంబిషన్ రాష్ట్రం కింద ఆంధ్రప్రదేశ్ అవతరించిందండి. ఆంధ్ర ప్రజలు మనం సిగ్గుపడాలి. ఈ విషయం నాకు కూడా తెలీదు. తెలియనప్పుడు ఎందుకు మాట్లాడుతున్నావు రా మాదా చౌత్? తెలుసుకొని కదా మాట్లాడాలి. మలేషియా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తిరగడానికి వచ్చారనమాట ఇండియా నుంచి. సో అందులో చాలా రాష్ట్రాల వారు ఉన్నారు. నేను మాట్లాడుతూ బీహార్ దగ్గరికి వచ్చేసరికి జోకులు వేసుకుంటే మీదే నా అంబిషన్ రాష్ట్రం అన్నాను. అయితే అన్న ఇప్పుడు మేము కాదన్న నా అంబిషన్ మీరన్నా అన్నారు. సౌత్ ఇండియా ఎప్పుడు టాప్ లో ఉంటుందో కేరళ నెంబర్ 1 లో ఉంటుంది. అవునన్నా కేరళ నెంబర్. అరే బేన్కే లోడే బీహార్లో ఎన్ని ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి తెలుసా? మనం ఇక్కడ 10th క్లాస్ వరకు చదివినా వాడికి ఒక బేసిక్ ప్రైమరీ నాలెడ్జ్ అనేది ఉంటుందిరా. వాళ్ళకి అన్నీ మీకు కొన్ని మూవీస్ చూసినా కొన్ని రెఫరెన్సెస్ చూసినా అర్థమైపోతుంది. బీహార్లో మొత్తం ఫేక్ సర్టిఫికేట్సే ఉంటాయి. వాళ్ళకేమో పేరుకేమో ఉంటుంది బీటెక్ ఎంబీఏ ఎన్ని చేస్తుంటారు, కానీ వాళ్ళకి ఉండేది మాత్రం పళ్ళ మధ్యలో ఇది ఉంటుంది కదా, ఏంటది పళ్ళు ఎర్రగా ఉంటాయి, అంతేగాని వాళ్ళకి నాలెడ్జ్ ఉండదు. ఈ లంబడి కొడుకు వాళ్ళతో కంపేర్ చేసి మనల్ని తక్కువ చేయాలని చూస్తున్నాడు. అమ్మ పూల చొక్కా నా కొడక. వల్ల ఉంది, కానీ ఆంధ్రప్రదేశ్ లేదన్నా చెక్ చేయండి అంటే గవర్నమెంట్ వెబ్సైట్ లో చూపించారు. చూడగానే షాక్ అయినా ఫస్ట్ అబ్బాయికి సారీ చెప్పాను. నేను చాలా సిగ్గుపడుతున్నాను, ఎందుకంటే నేను చదువు కోసం 200 వీడియోలు చేశానండి. ప్రతిరోజు చదువు ఎంత ఇంపార్టెంటో చెప్తాను. లోకేష్ గారు మీరు ఐటీ రే నువ్వు చదువుకొని ఉంటే నిజంగా బాగుపడేవాడిరా. నువ్వు చదువుకోకే ఇట్లా తయారైనావు. నువ్వు చదువుకొని ఉంటే నిజంగా బాగుపడేవాడు. రూపాయి ఖర్చు పెట్టకుండా ఫ్రీగా ఉద్యోగం కొట్టాను. తర్వాత అరే షిప్పుల్లో పని చేయడం, షిప్పులో జాబ్ కొట్టడం పెద్ద అచీవ్మెంట్ కాదురా. పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు అది. మర్చెంట్ నేవీలో లేకపోతే ఇలాంటి క్రూజ్ షిప్స్లో అంట్లు తోమడం అనేది పెద్ద అచీవ్మెంట్ కాదురా. ఓకే అఫ్ కోర్స్ నీకు అచీవ్మెంటేలే, నో ప్రాబ్లం. చెప్పు యూట్యూబ్ ఛానల్ పెట్టి ఆన్లైన్ లో అమెరికా ఉద్యోగాలు ఎలా సాధించాలని చెప్పి 1000 మంది దాకా ఉద్యోగాలు ఇప్పించగలిసానండి. తల్లి నా అంబిషన్, మా తండ్రి నా అంబిషన్, నువ్వు నా అంబిషన్. వాళ్ళు పెట్టుబడి నా మీద పెట్టారు. కట్టిక పేదరికంలో పథకాలు తీసుకుంటూ వచ్చిన నేను నా దరిద్రాన్ని మరి క్రిస్టియానిటీలోకి మారిపోయినావు కదరా లంజోడక. క్రిస్టియానిటీలోకి మారిపోయావు కదరా నువ్వు.
ఉండేదేమో హిందూయిజము, క్రిస్టియానిటీ బెనిఫిట్స్ అన్నీ హిందూయిజం తీసుకునేది, మళ్ళీ ఏమో ఆ, ఈ క్రిస్టియానిటీనే ప్రమోట్ చేసేది కొడుకు. చదువులోని అక్షర జ్ఞానంతో ఆయన పడేసి హ్యాపీగా ఉన్నానండి. ఒక అక్షర విద్య లేని వాడు ఎంత పశువు, మీకు తెలుసు కదండి ఎడ్యుకేషన్. నువ్వు విద్య ఉన్న వింత పశువు, నువ్వు విద్య లేని ఉన్న వింత పశువు నువ్వు, అంటే నీలాగే అనమాట. నువ్వే పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. వాల్యూ మీ నాన్నగారు అమెరికాలో మిమ్మల్ని చదివించారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గా. నెక్స్ట్ ఇయర్ మనం ఈ స్థానంలో ఉండకుండా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎందుకంటే అరే బెయిన్కే లౌడే, ఇప్పుడు ఒక వీడియో పెడతా చూడు. ఆయన ఒక స్కూల్ కట్టించాడు, ఆ స్కూల్లోనే వరల్డ్లోనే ద టాప్ క్లాస్ స్కూల్ ఆయన గెలిచిన నియోజకవర్గం నుంచి. అది నువ్వు చూసే ఉంటావు, కానీ ఏదో మాట్లాడాలి. వాళ్ళని ఎవరైతే గవర్నమెంట్లో ఉన్నారో, ఎవరైతే టాప్లో ఉన్నారో, హిందూస్కి ఎవరైతే సపోర్టింగ్గా ఉన్నారో వాళ్ళని తీసుకురావాలి, వాళ్ళ గురించి ఏదో ఒక అలిగేషన్ చెయ్యాలి. అంతేగాని వీడికి ఈ లంబడి కొడుకు ఏదన్నా ఉందా? నెక్స్ట్ ఇయర్ మనం ఈ స్థానంలో ఉండకుండా చేస్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఎందుకంటే పవర్ఫుల్ పవన్ కళ్యాణ్ గారు, చాలా అనుభవజ్ఞులైన చంద్రబాబు నాయుడు గారు, మీరు మీ ఆధ్వర్యంలో ఈ కూటమి ప్రభుత్వంలో నెక్స్ట్ ఇయర్ మనం ఈ స్థానంలో ఉండకూడదండి. ఎందుకంటే సౌత్ ఇండియన్ ఎంత కందుకూరి వీరేశలింగం గారు పుట్టిన గడ్డ, మనం ఈ స్థానంలో మనం ఉండకూడదు. మీ అన్న లేకపోతే, జగనన్న లేకపోతే ఖచ్చితంగా ఈ పొజిషన్లో ఉండం, ముందుకెళ్తానే ఉంటాము. నువ్వేం బాధపడకు దాని గురించి. నువ్వు ఎక్కడ మలేషియాలోనే ఎక్కడ దాంకొని ఉన్నావు కదా, నువ్వు అక్కడే ఉండు, ఇక్కడికి రాబాకు. మంచిది, నీకే మంచిది, నీ మంచి గురించే చెప్తున్నా. జగనన్న కూడా నిన్ను సేవ్ చేయలేడు. ఈరోజు మీకు నిజం చెప్పాలనుకుంటున్నాను. అన్వేషణ అనవసరంగా మత విద్వేషాల్లో ఇరికించారు అందరూ కలిపి అని అంటున్నారు కదా. కాదండి, ఎవరూ ఇరికించలేదు, నేనే వచ్చానమాట. అసలు తెలుసు నీకు, నువ్వే మత విద్వేషాలు రెచ్చగొట్టావు, కావాలని హిందువులను రెచ్చగొట్టావు, డబ్బుల కోసం, వాళ్ళు పోసే ఉచ్చ కోసం రెచ్చగొట్టావని మాకందరికి తెలుసు. యాక్చువల్గా బెట్టింగ్ కోసం మీ అందరికీ తెలుసు, నేను గడిచిన 6 సంవత్సరాలుగా పోరాడుతాను. అయితే బెట్టింగ్ కోసం నువ్వు పోరాడలేదు, నువ్వు డబ్బుల కోసం పోరాడావు. బెట్టింగ్ యాప్స్ మీద నువ్వేం పోరాడలేదురా, నీకు డబ్బులు కావాలి అందుకనే పోరాడావు, దానికి ఫేమస్ అయ్యావు, ఒకరిని బ్లేమ్ చేసి ఫేమస్ అయ్యావు. అట్లా ఇంపాక్ట్ బెట్టింగ్ యాప్ బంద్ అయ్యే ముందు నేను 90 రోజుల యుద్ధంలో నేను చాలా మందితో యుద్ధం ఇవన్నీ పెద్ద మాటలు నీకు ఎందుకురా, మీకెందుకు చెప్పు. అనమాట. మాట్లాడుతున్న క్రమంలో డేటా కావాలి కదా నాకు, అందరితోనే మాట్లాడుతున్నాను. అయితే మాట్లాడుతున్నప్పుడు నేను ఒక సనాతనం అనే బ్యాచ్ తో తగిలాను. సో వాళ్ళు అడిగాను, బ్రో మీరెవరు బ్రో అంటే, నేను హిందువులు, మీరెవరంటే మేము హిందువులమే, కాకపోతే సనాతన ధర్మం, మీరు సెక్యులర్ గా ఉంటారు, మేము సెక్యులర్ గా ఉంటాం, అంతే తేడా అని అన్నారు. ఆహా ఓకే అన్నాను. చెక్ చేస్తే వాళ్ళ అజెండాలు ఏంటి అని చెక్ చేశాను. వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేశాను. ఒక 1 year చేశాను, 2025 నుంచి 2026. సో వాళ్ళ అజెండాలు ఏంటి అంటే, ఓన్లీ మత విద్వేషాలు ఇండియాలో రెచ్చగొట్టడం, యువతను రెచ్చగొట్టడం. నేను యువత మనసుల్లో హిందూ మతం అనేది పెట్టి. అరే లంబడి కొడక, భారతదేశము హిందువులది, దీంట్లో మత విద్వేషాలు రెచ్చగొట్టేది ఎవరు? ఎన్ని గుళ్ళు కూలగొట్టారు? నువ్వు చదివింది మిషనరీ స్కూల్లో కదా, నీకు ఇవన్నీ నీకు చెప్పుండరులే. నీకు అంతా తెల్లోళ్ళు, బ్రిటిషర్స్ మనల్ని డెవలప్ చేశారు, లేకపోతే బ్రిటిషర్సే మనల్ని డెవలప్ చేశారు. నువ్వు చదువుకునేది, నీకు రోజు గుడ్డు పెట్టింది బ్రిటిషర్సే, నువ్వు చదువుకొని ఉంటావు. కానీ ఎన్ని గుడ్లు కూలగొట్టారో, మనల్ని సంపద ఎంత దోచుకున్నారో నీకు ఎన్ని తెలిస్తే నువ్వు ఇట్లా ఎందుకుంటావురా బెన్కేలోడే? ఈ హేట్రేట్ ఈ క్రైస్తవ మతం మీద హేట్రెడ్, నువ్వు మిషనరీ స్కూల్లో చదువుకొని హిందూయిజం మీద ఉండేది నీకు హేట్రెడ్, మాకేం హేట్రెడ్ లేదు. మేము నమ్మే సిద్ధాంతం వసుదైక కుటుంబం, లోకమంతా మా కుటుంబమే అనేది నమ్మేది మేము. బెన్కేలోడే ఇస్లామిక్ మతం మీద పెంచాలి, అదే ఎజెండా. సో దానికోసం డబ్బులు, ఫండింగ్ ఇదంతా ఉంటుంది. సో బెట్టింగ్ యాప్ బంద్. ఐఎస్ఐ నుంచి ఫండింగ్ ఉంటుంది, అది తెలుసా? జార్జ్ సోరోస్ నుంచి ఫండింగ్ ఉంటుంది, అది తెలుసా? ఎందుకు చెప్పు తెలుసా నీకు తెలుసురా లంబడి కొడక. కానీ నువ్వు మాట్లాడు 2047 కల్లా ఇండియాని ఒక ఇస్లామిక్ కంట్రీగా మార్చాలని ఐఎస్ఐ నుంచి ఫండింగ్ ఉంది. జార్జ్ సోరోస్ నుంచి అందరినీ మతం మార్చి క్రిస్టియానిటీ నీలాంటి గొర్రె బిడ్డలుగా తయారు చేయాలని చెప్పేసి అక్కడి నుంచి ఫండింగ్ ఉంది. నీకు ఆ ఫండింగ్స్ ఏం కనిపివు, ఈ ఫండింగ్ ఇలాంటి ఫేక్ ప్రోపగండాస్ మాత్రం నువ్వు మాత్రం చేస్తావు. ఏ అమ్మ, నీ బతుకులో కుక్క ఉచ్చబోయా